మొదలు పెట్టారు. ఓకే ఓకే. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం ఏకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అనృతం సాహసం మాయా అనృతం సాహసం మాయా మూర్ఖత్వమతిలోభిత మూర్ఖత్వమతిలోభితా అశౌచత్వం నిర్దయత్వం అశౌచత్వం నిర్దయత్వం స్త్రీణాం దోషాః స్వభావజాః. స్త్రీణాం దోషా స్వభావజాః. ఇక్కడ స్త్రీల గురించి చెప్పేటువంటివి చాలా ఉంటాయి. ఆ స్త్రీల గురించి ఎందుకు అంతగా చెప్పారు అని అంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి సమాజం వేరు, ఈ రోజుల్లో ఉండేటువంటి సమాజం వేరు. మనం ఇది అక్కడ ఆ సమాజానికి సరిపోయేటట్టు చెప్పాడు అనేది మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. పైగా ఇది ఆ వ్యక్తులకు సంబంధించింది అనేది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. చాణక్యుడు రాజుకు చెప్తున్నటువంటి నీతిది. రాజులు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే చెప్తున్నాడు. అందుకోసమని స్త్రీణాం దోషాః స్వభావజాః, స్త్రీలలో ఈ దోషాలు స్వభావజాః, వాళ్ళ స్వభావంలోనే ఉంటాయి అని చెప్పి అన్నాడు. కొత్తగా చేయాల్సిన పని లేదు అని. ఏవేవట? అనృతం. అనృతం అంటే అబద్ధం ఆడడం, అసత్యం చెప్పడం. సాహసం, ఈ ఏ పనైనా వాళ్ళు అనుకున్నారంటే దాన్ని సాధించేస్తారు. తర్వాత మాయ, ఒక ఆకర్షణ కల్పిస్తారు. ఏమీ లేకపోయినా ఉన్నట్టేదో భ్రమ కల్పిస్తారు. మూర్ఖత్వం, మొండి పట్టుదల ఉంటుంది, మేము అనుకున్నది జరగాల అనేటువంటి మూర్ఖత్వం ఉంటుంది. తర్వాత అతి లోభిత, విపరీతమైనటువంటి లోభం, ఆశ ఉంటుంది. అశౌచత్వం, శుభ్రంగా ఉండరు. శుభ్రంగా ఉండరంటే వాళ్ళ శరీరానికి సంబంధించింది కాదు, పరిసరాలకు సంబంధించింది. శుభ్రంగా పెట్టుకోరు అని. నిర్దయత్వం, దయాగుణం ఉండదు. ఇవన్నీ స్త్రీలకు ఉండేటువంటి సహజమైనటువంటి లక్షణాలు అని చెప్పి అన్నాడు. ఇవన్నీ అందరికీ ఉంటాయా ఉండవా అనేది మనం చూసినప్పుడు అన్ని అందరికీ ఉండాలని ఏమి లేదు. ఒక్కోసారి సందర్భానుసారంగా వీటిలో ఏదో ఒకటి కనిపించవచ్చు, లేదా ఓ రెండు మూడు కనిపించవచ్చు. ఆ అట్లని ఇవి పురుషులకు ఉండవా అంటే పురుషుల్లో కూడా ఉంటాయి ఇవి. పురుషుల్లో కూడా ఉంటాయి, పురుషుల్లో ఉండవని కాదు, పురుషుల్లో కూడా ఉంటాయి. కానీ స్త్రీలలో ఇవి ఉంటే వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలలో ఇవి ఉన్నప్పుడు వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అవే పురుషుల్లో ఇవి ఉన్నప్పుడు వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ పురుషులకు ఉండేటువంటి పట్టు విడుపులు స్త్రీల విషయంలో ఉండవు అని చెప్తున్నాడు అంతే. అందుకోసమని ఇవి స్వభావజాహ అని చెప్పి అనేసాడు. అది స్వభావం అయ్యా అట్లే ఉంటుంది అని చెప్పి అన్నాడు. ఇవి ఏవి కూడా మంచి గుణాలు కావు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పురుషునికైనా స్త్రీకైనా అనృతం, అబద్ధం ఆడడం అనేది మంచిది కాదు. సాహసం మంచిది కాదు. ఎందుకు? సహసా విదధీత న క్రియాం అవివేక పరమాపదాం పదం వృణుతేహి విమృశ్యకారిణో గుణలుబ్ధా స్వయమేవ సంపద అని కిరాతార్జునీయంలో చెప్పబడింది. కాబట్టి సాహసం చేసి ఏ పనులు చేయకూడదు.
అది తొందరపాటు అన్నమాట. సాహసం అంటే ఇక్కడ తొందరపాటు ఉండకూడదు. అవివేక పరమాపదాం పదం. అవివేకం అన్ని ఆపదలకు మూలమైనటువంటిది. ఆ అవివేకం ఉండేటువంటి వాడు, వివేకం లేనటువంటి వాడు ఏం చేస్తాడు? తొందరపాటుకు లోనవుతూ ఉంటాడు. అందువల్ల విమృశ్యకారిణం. విమృశ్యకారి అంటే ఆలోచించి పనిచేసేటువంటి వాడు, విమర్శించి పనిచేసేటువంటి వాడు, పూర్వాపరాలు తెలుసుకొని పనిచేసేటువంటి వాడికి వాణ్ణి సంపదలు వాటంతట అవే వచ్చి వరిస్తాయి. అందుకని ఏం చెప్తున్నాడంటే సాహసం కూడదు. సాహసం అంటే తొందర పడకూడదు అని దాని అర్థం ఇక్కడ. ఆ తొందరపాటు అనేది ఆ పురుషుల్లో తక్కువ ఉంటుంది, స్త్రీలలో కొంచెం ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. వాళ్ళు తొందరగా ఏడుస్తారు, తొందరగా నవ్వుతారు, ఆ తొందరగా కోపం తెచ్చుకుంటారు, తొందరగా కన్విన్స్ అవుతారు. అన్ని తొందరగానే జరిగిపోతా ఉంటాయి. కానీ పురుషుల విషయంలో అవి తొందరగా ఉండవు. కానీ తొందరపాటు కూడా ఎవరికి పనికిరాదు. పురుషులకు పనికిరాదు, స్త్రీలకు పనికిరాదు. మాయ అంటే లేనిది ఉన్నట్టు కనిపించడం మాయ. స్త్రీలలో లేనిది పురుషునికి ఏదో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అందంగా ఉండడం కావచ్చు, ఆకర్షణ కావచ్చు. అవి వాస్తవానికి అందము కాదు, ఆకర్షణ కాదు, కానీ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇక మూర్ఖత్వం ఎవరికి మంచిది కాదు. మూర్ఖత్వం వల్ల ఏమవుతుందంటే అహంకారం పెరుగుతుంది. అహంకారానికి పరాకాష్ట మూర్ఖత్వం. దానివల్ల నష్టపోతాడు మనిషి ఎవడైనా. కాబట్టి స్త్రీకైనా పురుషునికైనా మూర్ఖత్వం మంచిది కాదు. అతి లోభిత. లోభం అంటే ఆశ, అత్యాశ. అత్యాశ ఉండకూడదు. ఎంతసేపు ఆ, తనకే కావాలి, తనే ఉండాలి అనేటువంటి ఆలోచన ఉండకూడదు. అది స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది అని అంటున్నాడు ఇక్కడ. అది ఆ లోభత్వం అనేది ఉన్నవాడికి దాన గుణం రాదు. లోభత్వం ఉన్నవాడికి దయా గుణం ఉండదు. లోభత్వం ఉన్నవాడు ఎంతసేపు అవతల వాడి సొమ్ము కూడా మనకు వచ్చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు తప్ప దీంట్లో శౌచం ఉండదు. శౌచం అంటే శుద్ధి. శుద్ధి అంటే కేవలం శరీర శుద్ధి అని కాదు. శరీరము, వాక్కు, మనస్సు, పరిసరాలు అన్ని శుభ్రంగా ఉండడమే శౌచత్వం అంటే, శౌచం అంటే. ఆ శౌచం లేకపోతే లాభం లేదు. ఇక దయాగుణం లేకపోతే మనిషికి రాయికి పెద్ద తేడా ఉండదు. కాబట్టి ఈ దోషాలన్నీ స్త్రీలలో స్వభావజంగా ఉంటాయి, అంటే సహజంగానే ఉంటాయి అని అంటున్నాడు. ఉంటాయి అంటే అర్థం ఏంటి? ఉంటాయి కాబట్టి వాటిని అర్థం చేసుకోని. ఇప్పుడు ఒక రోజా చెట్టుకు ముళ్ళు ఉన్నాయి. రోజా చెట్టుకు ముళ్ళు ఉన్నాయి నీకు తెలిసినప్పుడు ఏం చేస్తావు? ప్రిపేర్డ్ గా ఉంటావు. పువ్వును మాత్రమే పట్టుకుంటావు కానీ దాని కాండాన్ని పట్టుకోవు. కొమ్మను పట్టుకుంటే ముళ్ళు తగులుతాయని తెలుసు కాబట్టి. అంటే ఈ స్వభావజమైనటువంటిది ఎందుకు చెప్తున్నాడంటే నువ్వు ఎంతవరకు వాళ్ళతో వ్యవహరించాలనో అంతే వ్యవహరించు అని దాని అర్థం. ఇవన్నీ ఉంటాయని జాగ్రత్తగా ఉండండి. ఇవి అందరిలో ఉంటాయి, స్త్రీలలో మాత్రమే కాదు, పురుషుల్లో కూడా ఉంటాయి. కాబట్టి మన వ్యవహార శైలిని మనం ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉండాలి దాని అర్థం. అంతే తప్ప ఇది ఇంకొక ఆలోచనతో ఏం చెప్పింది కాదు. వాళ్ళని తక్కువ చేయాలని, వీళ్ళని ఎక్కువ చేయాలనేటువంటి ఆలోచన కాదు. ఇంకా ఒకటి ఏంటంటే ఆయా కాలానికి, ఇప్పుడు ఇక్కడ స్త్రీలు అన్నటువంటి ఆ విషయం ఎవరి గురించి చెప్పాడు చాణక్యుడు అంటే ఇక్కడ చెప్పినటువంటి స్త్రీలందరూ కూడా పణ్య స్త్రీలు, అంటే వేశ్యల గురించి చెప్పినటువంటి మాటలు ఇవి. అంటే రాజులకు ఆ రోజుల్లో ఈ వ్యవహారాలు ఉండేవి.
అందువల్ల వాళ్ళలో ఈ గుణాలన్నీ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కోసం చెప్పినటువంటి మాటలు ఇవి. అందరి స్త్రీలకు ఇది వర్తించదు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత భోజ్యం భోజన శక్తిశ్చ భోజ్యం రతి భోజనశక్తిశ్చ రతిశక్తిర్వరాంగనా రతిశక్తిర్వరాంగణా విభవో దాన శక్తిశ్చ విభవో దానశక్తిశ్చ నాల్పశ్య తపసః ఫలం. నాల్పస్య తపసః ఫలం. తపసః ఫలం, తపస్సు యొక్క ఫలితం. ఎలాంటి తపస్సు? అల్ప కాదు, అల్పస్య తపం కాదు, నా అల్పస్య, అనల్పస్య. అంటే కొద్దిపాటి తపస్సు కాదు, గొప్ప తపస్సు. గొప్ప తపస్సుకు ఫలితాలేమిటి? భోజ్యం భోజన శక్తిశ్చ. తపశ్శక్తి వల్ల మనకు కలిగేటువంటి మొట్టమొదటి లాభం ఏమిటంటే భోజ్యం, భోజనం దొరుకుతుంది. సరైనటువంటి భోజనం దొరకాలంటే తపశ్శక్తి ఉండాలి. సాదాసీదా తపస్సు చేస్తే సాదాసీదా భోజనం దొరుకుతుంది. కాబట్టి ఉత్తమమైనటువంటి తపస్సు చేసినటువంటి వాడికి, అంటే దాని అర్థం ఏంటి? ఆ తపస్సు అనేది మనం చేసినటువంటి పుణ్యకార్యం కదా, పుణ్యాన్ని అనుసరించి తపశ్శక్తిగా భోజనం దొరుకుతుంది అని అర్థం దాని అక్కడ. తర్వాత భోజనం దొరకడం మాత్రమే కాదు, భోజన శక్తిశ్చ, భోంచేసేటువంటి శక్తి. అంటే తినగలగడం, తిన్న తర్వాత ఆహారం జీర్ణం కావడం, ఇదంతా. ఈ రెండు, భోజనం దొరకాలి. భోజనం దొరికితే మాత్రం ప్రయోజనమే ఉంది, దాన్ని తిని అరిగించుకునేటువంటి శక్తి లేకపోతే లాభం లేదు కదా. తర్వాత వరాంగన రతిశక్తి. వరాంగన, వర అంటే శ్రేష్టమైనటువంటి అని అర్థం. అంగన అంటే స్త్రీ. అద్భుతమైనటువంటి స్త్రీ యందు రతిశక్తి కలిగి ఉండడం. తరువాత విభవ, విభవం అంటే సంపదలు, సంపదలు కలగడం. అదే విధంగా సంపద కలిగినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఎట్లా? భోజనం ఉన్నంత మాత్రాన ఫలితం లేదు, భోజన శక్తి ఉండాలి. అద్భుతమైనటువంటి స్త్రీ భాగస్వామిగా ఉన్నందువల్ల ఫలితం లేదు, రతిశక్తి ఉండాలి. అలాగే సంపదలు ఉన్నటువంటి దాని వల్ల ఫలితం లేదు, దానశక్తి ఉండాలి. అంటే 6 చెప్పాడు: భోజనము, భోంచేసే శక్తి, వరాంగన, రతిశక్తి, సంపద, దానశక్తి. 3 జంటలు ఇవి. ఇవి మానవునికి ఉండాలి అంటే గొప్ప తపస్సు చేసుకొని ఉంటే తప్ప ఇవి దొరకదు అని చెప్పన్నాడు. కాబట్టి మొదటిది ఏమిటి? భోజనం, శరీర పోషణార్థం. రెండోది ఏమిటి? శరీర సుఖం కోసం. మూడోది ఏమిటి? పరలోక సుఖం, ఆత్మతృప్తి. దానం చేసినప్పుడు వచ్చినటువంటి తృప్తి తిన్నప్పుడు ఉండదు. అందువల్ల ఏం చెప్తున్నా అంటే లౌకికమైనటువంటి జీవితం, లౌకికమైనటువంటి జీవితం సంపూర్ణంగా జీవించాలంటే భోజనం ఉండాలి. తర్వాత రతిక్రీడ ఉండాలి, సంపదలు ఉండాలి. అంటే అర్థకామాల గురించి చెప్తున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అర్థకామాల గురించి చెప్తున్నా. విభవం అన్నప్పుడు అర్థం వచ్చింది, రతిశక్తి అన్నప్పుడు కామం వచ్చింది. ఈ అర్థకామాల్ని అనుభవించడం, భోజ్యం అన్నప్పుడు దాన్ని అనుభవించడం. తర్వాత దీన్ని మోక్షం కోసం ఉపయోగించడం దానశక్తి. దీన్ని ధర్మం కోసం ఉపయోగించడం దానశక్తి. ఎప్పుడైతే దానశక్తిని కలిపాడో అప్పుడేమైంది?
ఇవన్నీ ధర్మబద్ధం అయిపోయినాయి. భోజనం నువ్వు తినాలి, దానం చేయాలి. స్త్రీ విషయంలో నువ్వు అనుభవించాలి, అంటే సుఖాన్ని నువ్వు అనుభవించాలి, ఆమెకు సుఖాన్ని కలుగు చేయాలి, సంతానాన్ని వృద్ధి చేయాలి. తర్వాత సంపదల విషయంలో నువ్వు అనుభవించాలి, దానం చేయాలి. ఇది మామూలుగా లభించేటువంటి విషయం కాదు. ఈ మూడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఒకరికి రెండు ఉండొచ్చు, ఒకడికి భోజనం ఉంటుంది, భోజనం చేసే శక్తి ఉండకపోవచ్చు. ఒకడికి అందగత్తె అయినటువంటి భార్య ఉంటుంది, ఆమెను సంతృప్తి పరిచేటువంటి శక్తి ఉండకపోవచ్చు. ఇంకొకటికి సంపదలు ఉంటాయి, కానీ దానం చేసేటువంటి గుణం ఉండదు. ఇట్లా ఇవన్నీ కలిసి ఉండాలి అని చెప్తున్నా. కేవలం భోజనం ఉంటే లాభం లేదు, స్త్రీ ఉంటే లాభం లేదు, సంపదలుంటే లాభం లేదు. వాటిని అనుభవించేటువంటి శక్తి కూడా ఉండాలి. తరువాత యస్య పుత్రో వశీభూతో యస్య పుత్రో వశీభూతో భార్యా ఛందానుగామిని భార్యా ఛందానుగామిని విభవేయశ్చ సంతుష్టః విభవేయశ్చ సంతుష్టః తస్య స్వర్గ ఇహైవ హి. తస్య స్వర్గ ఇహైవ హి. యస్య ఎవనికైతే పుత్రః కుమారుడు వశీభూతః వశీభూతుడై ఉంటాడో, అంటే చెప్పిన మాటనే కొడుకుంటాడో అని అర్థం. అంతే, ఇంకేం లేదు. చెప్పిన మాటనే కొడుకు ఉండాలి. భార్య ఎట్లుండాలి? ఛందానుగామిని, అనుకూలవతిగా ఉండాలి. అనుగామిని, ఛందం అంటే సిస్టమ్ అనుకోండి, అనుగామిని అంటే దాన్ని అనుసరించి వెళ్ళేటువంటిది. అంటే భర్త యొక్క పద్ధతుల్ని తెలిసి వాటిని అనుసరించి వెళ్ళేటువంటిదై ఉండాలి. తరువాత విభవే యశ్చ సంతుష్ట, సంపదలు కలిగినాయి. ఎవనికైతే సంపదలందు సంతుష్ట, సంతృప్తి ఉంటుందో, తస్య అతనికి ఇహైవ హి, ఈ లోకమునందే స్వర్గ, స్వర్గం ఉంటుంది. వాడికి ఈ లోకమే స్వర్గం, ఇంకా ప్రత్యేకంగా స్వర్గం అనేది ఎక్కడా లేదు అని చెప్పాను. భార్య పిల్లలు అనుకూలంగా ఉండాలి, ఉన్న దాంతో సంతృప్తిగా ఉంది. అదే స్వర్గం అంటే అని చెప్పాను. స్వర్గం అంటే వేరేగా ఏమీ లేదు, అనుకూలవతి అయినటువంటి భార్యగా ఉండాలి. అనుకూలవతి అయినటువంటి భార్య అంటే మనం చెప్తే వినేటువంటి భార్య అని మాత్రమే కాదు, మన గురించి ఆలోచన చేసేటువంటి భార్య. మనకు జబ్బు ఉంది, మనం ఏం తినాలా, ఏం తినకూడదు, ఏం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము అని ఆలోచించేటువంటి భార్య. అట్లాగే మనకు ఏది ఇష్టం, ఏది ఇష్టం లేదు, ఒకవేళ మనకు ఇష్టం ఉన్నా అది మనకు హాని కలిగించేదైతే వద్దని చెప్పేటువంటి భార్య. అక్కడ అనుకూలవతి అని ఎట్లా అంటాం? వద్దని కదా అంటుంది. అంటే శ్రేయస్సును కోరుకునేటువంటి భార్య అనుకూలవతి అంటే. అట్లాగే వంశం కోసం, వంశ ప్రతిష్ఠ కోసం, కుటుంబ గౌరవం కోసం నిలబడేటువంటి భార్య. తర్వాత వశీభూత పుత్ర, వశములో ఉండేటువంటి కుమారుడు. వశంలో ఉండేటువంటి కుమారుడు అంటే
అంటే తను చెప్పిన మాట వినేటువంటి వాడు అని. ఎప్పుడు వినాలి చెప్పిన మాట? తండ్రి యోగ్యుడైతే తండ్రి చెప్పినటువంటి మాట కొడుకు వినాలి. ఇంకొకటి కూడా ఉంటది. ఉదాహరణకు ఏంటంటే, ఓ తండ్రి చదువుకోలేదు అనుకుందాం. ఆయనకి ఒక విషయం తెలుసు. ఏం తెలుసు అంటే, వాళ్ళ ఊర్లో కూలి పని చేస్తే రోజుకి 800, 900 ఇస్తారు. అంటే రోజుకి 800 వస్తే ఎంత అవుతుంది నెలకి? దీనికంటే మించిన ఆదాయం ఏముంది అని కొడుకు ఏం చెప్తాడంటే, రే చదువు ఎందుకురా, అనవసరంగా మనం డబ్బు కట్టి చదివేది ఎందుకు, అవసరం లేదు, మీ పని చేసుకో, హాయిగా బతికిపోవచ్చు అని చెప్తాడు. ఇప్పుడు కొడుకు ఆ మాట వినాలనా వద్దా? యశ్యపుత్రో వశీభూతో అని అంటే కొడుకు ఆ మాట వినాలనా వద్దా? విన్నాడంటే ఏమవుతుంది? చదువు లేనివాడు అవుతాడు, సంస్కారం ఉండదు, వాని పిల్లలు కూడా అట్లే తయారవుతారు, ఇంకొక ఉత్తమమైనటువంటి స్థానానికి ఎదిగేటువంటి అవకాశం ఉండదు. అందువల్ల ఉత్తమమైనటువంటి స్థానానికి ఎదగాలి అంటే ఎవరైనా సరే, తండ్రి అయినా కొడుకైనా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఇక్కడ నా ఆలోచనే శ్రేష్టమని తండ్రి అనుకోకూడదు, నా ఆలోచనే గొప్పదని కొడుకు అనుకోకూడదు. ఇద్దరూ కలిసి ఆలోచన చేయడం వల్ల కొత్త ప్రయోజనాలు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. తండ్రి కొడుకు ఇద్దరు కూర్చొని ఆలోచన చేసి దీనివల్ల ప్రయోజనం ఏమి, దీనివల్ల ప్రయోజనం ఏమి, ఉత్తరోత్తర ఎట్లా ఉంటుంది, దీనికి ఫ్యూచర్ ఏముంది, దానికి ఫ్యూచర్ ఏముంది అని ఆలోచన చేయాలా, దాని అర్థం. అంతేగాని తండ్రి ఏం చెప్పినా దానికంతా కొడుకు నువ్వు చెప్పడం, కొడుకు ఏం చెప్పినా దానికంతా తండ్రి నువ్వు పసివాడు నీకేం తెలియదని అనడం, అది కరెక్ట్ కాదు. వశీభూతుడై ఉండాలంటే నేను గీసిన గీత దాటుడు నా కొడుకు అని అంటే నువ్వు గీసే గీత కరెక్ట్ గా ఉండాలి. అది వాడి తలరాతను ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు. అది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. కుమారుడు అనేవాడు ఏంటంటే, బిడ్డలు ఎవరు అంటే నీ యొక్క లెగసీని, నీ వంశ ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు, దాన్ని కొనసాగించేటువంటి వాళ్ళు. ఇక్కడ దాన్ని పక్కన పెట్టేస్తే ఆ సెంటిమెంట్ కి సంబంధించినటువంటి వివరాలను, విషయాలను పక్కన పెట్టేస్తే బేసిక్ గా అతను కూడా ఒక మనిషి, అతను కూడా బ్రతకాలి. ఎలా బ్రతకాలనుకుంటాం మనం? బిడ్డల్ని మనకంటే బెటర్ గా బ్రతకాలని అనుకుంటాం, మనకంటే సుఖంగా ఉండాలనుకుంటాం. జనరల్ గా అనేటువంటి మాట ఏంటంటే, నేను పడినటువంటి కష్టం నా కొడుకు పడకూడదు అని అనుకుంటాం. అంటాం, నేను పడినటువంటి కష్టం నా కొడుకు పడకూడదు అని అనుకుంటే వాడికి కష్టమేందో సుఖమేందో తెలిస్తే కదా అది పడాలనా పడకూడదా అని తెలిసేది. ఇప్పుడు చిన్నప్పుడు ఎవరికైనా స్కూల్కి పోవాలంటే కష్టంగానే ఉంటుంది. నేను కష్టపడి స్కూల్కి పోయినాను, నా కొడుకు స్కూల్కి పోకూడదు, నాలాగా వాడు కష్టపడకూడదు అని అంటే అది మూర్ఖత్వం. స్కూల్కి పంపించు, నువ్వు నడిచిపోయినావు కాబట్టి వాడిని వ్యాన్లో పంపించు. నువ్వు స్కూల్కి పంపించు, నువ్వు పుస్తకాలు లేకుండా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కొని చదువుకున్నావు కాబట్టి వానికే పుస్తకాలు కొనివు. నీకు సంచి లేకుండా పుస్తకాల్ని భుజం మీద పెట్టుకొని మోసుకొని పోయినావు కాబట్టి వాడికి సంచి కొనివు. ఆ హనుమంతుడు పర్వతాన్ని ఎత్తుకొని పోయినట్టు పోయినాను. అట్లా నేను పడిన కష్టం వాడు పడకూడదు అని అంటే అట్లాంటి ఏర్పాట్లు చేయాలి కానీ అసలు ఈ చదివే కష్టం అని అనుకున్నాం ఇబ్బంది కదా. అంటే నేను వ్యాపారం చేసినాను, నేను ఎన్నో కష్టాలు పడినాను, ఎందరో మోసం చేశారు, ఇబ్బంది పడినారు, అందుకని నేను కావాల్సినంత డబ్బు సంపాదించి నా కొడుకు పెట్టేస్తాను, వాడు ఏ పని చేయకుండా తింటే కూడా సరిపోయేటట్టు నా కొడుకు నా మనవునికి సంపాదించి పెట్టేస్తాను అని చెప్పి అనడం
తెలివి ఎట్లా అవుతుంది? మూర్ఖత్వం అవుతుంది. నువ్వు చేయాల్సింది ఏంది? నువ్వు సంపాదిస్తే ఆ సంపాదన మన పెట్టుబడిగా ఇవ్వచ్చు. దాంట్లో కూడా సగం ఇవ్వచ్చు, అంతా ఇవ్వకూడదు. సగం లోన్ తెచ్చుకోరా అని చెప్పాలి. అప్పుడు వాడికి బాధ్యత తెలుస్తుంది, లోన్ ఎట్లా కట్టాలి అని. అంతా నువ్వే ఇచ్చినావంటే పోగొట్టేస్తాడు, మళ్ళీ వస్తాడు. మా నాన్న ఉన్నాడు, నాకేం ఇబ్బంది లేదు, పోతే పోయింది, నేను కష్టపడలేదు కదా, నేను సంపాదించలేదు కదా, మా నాన్న కదా అంటారు. అప్పుడు బాధపడి లాభం లేదు. అంటే యశ్యపుత్రో వశీభూతో అంటే అర్థం ఏమిటి అంటే, కుమారుడు నీకు వశంలో ఉండాలి అంటే హౌ టు డిస్కస్ విత్ హిమ్, ఏది మంచి ఏది చెడు అనేది మాట్లాడుకొని ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని చెప్పుకోవాలి. అది వశీభూతుడు అంటే. అది లేకపోతే ఏమవుతుందంటే తన దారి తనది, నీ దారి నీది. తన దారి తనది అయినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు పోతాడు, ఏదో గొడవ చేస్తాడు, స్కూల్ లేకపోతాడు, ఎవరితో పెన్సిల్ తెచ్చేస్తాడు, వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. మరుసటి రోజు ఎవరినో కొట్టేసి వస్తాడు, మరుసటి రోజు ఎవరిదో పుస్తకం తీసుకొని వస్తాడు. రోజు ఏదో ఒక తుంటరి పని చేస్తుంటాడు. ఇప్పుడు ఏమైంది నీకు? రోజు నరకమే, రోజు గొడవలే. అంటే ఇది లేకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు? ఆ కుమారుడు వశీభూతుడై ఉండాలి అంటున్నాడు. ఇది నేను చిన్నప్పుడు విషయం చెప్తున్నా. కొంచెం పెద్ద అయితే పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి. తర్వాత భార్య చందానుగామిని, అనుకూలవతి అయినటువంటి భార్య ఉండాలి. పైన చెప్పినాడు భార్యకు ఉండేటువంటి లక్షణాలు: అనృతం, సాహసం, మాయ, మూర్ఖత్వం, అతిలోభిత, అశౌచత్వం, నిర్దయత్వం అని లక్షణాలన్నీ చెప్పాడు. ఆ లక్షణాలన్నీ ఉంటే అనుకూలవతి ఎట్లవుతుంది? అనుకూలవతి కాదు. ఒక్కోసారి కుటుంబాలు పురుషుల వల్ల విచ్ఛిన్నం అయిపోతాయి. పురుషుల యొక్క వ్యసనాల వల్ల కుటుంబాలు పాడైపోతాయి. పురుషుల వాళ్ళ యొక్క అలసత్వం వల్ల, అసమర్థనం వల్ల కుటుంబాలు నాశనం అవుతాయి. అట్లాంటప్పుడు ఆ స్త్రీలు నిలబడి వాళ్ళు కుటుంబాన్ని పతనంగా, వాళ్ళు కష్టపడి భర్తను చక్కదిద్దుకొని కుటుంబాన్ని చక్కదిద్దుకొని అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు అనుకూలవతులైనటువంటి భార్యలు. ఇక చివరిది విభవే యశ్చ సంతుష్ట, సంపదలు కలిగినప్పుడు సంతృప్తితో ఉండడం. ఎంత కలిగితే సంతృప్తి ఉంటుంది? ఎంత ఉంటే తృప్తి ఉంటుంది? ఎంతున్నా సంతృప్తి ఉండదు, ఇంకా కావాలనే ఉంటుంది. ఇంకొంచెం కావాలి అని అనుకోవడం హిమాలయాలను ఎక్కాలంత ప్రయాసతో కూడుకున్నది. కాబట్టి చాలు అని అనుకుంటే అదే స్వర్గం. ఏది ఉందో అదే స్వర్గం. నాకు నా చొక్కాలు ఉన్నాయి, నాకు 4 చొక్కాలు ఉన్నాయి అని అనుకున్నా అనుకో, అది ఆనందాన్ని ఇస్తుంది. నాకు 4 చొక్కాలు ఉన్నాయి అని అనుకున్నా అనుకో, అది దుఃఖాన్ని ఇస్తుంది. అంటే దుఃఖం దేని గురించి? లేని దాని వల్ల దుఃఖాన్ని పొందుతున్నాం. 5వ చొక్కాని దాని వల్ల దుఃఖాన్ని పొందుతున్నాం. అసలు 5వ చొక్కా అనేదే లేదే, దాని గురించి నువ్వు దుఃఖపడాల్సిన అవసరం ఏమి? 4 చొక్కాలు ఉన్నాయి కదా, వీటితో ఎందుకు ఆనందాన్ని పొందలేకపోతున్నావు? కాబట్టి దుఃఖం అనేది ఎట్లా వస్తుంది అంటే, లేని దాన్ని ఉన్నట్లు భావించడం వల్ల నీకు దుఃఖం వస్తా ఉంది. ఉన్నదాన్ని తెలుసుకోకపోవడం వల్ల నీకు దుఃఖం వస్తుంది. ఉన్నది ఏమిటి? 4 చొక్కాలు. 4 చొక్కాలు ఉన్నాయే అని అనుకుంటే దుఃఖపడాల్సిన అవసరం ఏముంది? లేనిది ఏంది? 5వ చొక్కా. దానివల్ల దుఃఖం వస్తుంది. దాంతో నీకు సంబంధమే లేదు ఇప్పటి వరకు. వాడు నేచాడో పుట్టాడో లేదో తెలియదు, చొక్కా తయారైందో కూడా లేదో తెలియదు 5వ చొక్కా.
దాని గురించి ఆలోచన చేసి బాధపడుతూ ఉంది. చొక్కా తయారు చేశాడు, కొనుక్కున్నావు, వాడుకుంటున్నావు, అది నీకు కరెక్ట్ గా ఫిట్ అయింది, చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా బాగుంది చొక్కా నీకని చెప్పి అన్నారు. దాంతో నువ్వు ఆనందించాలి కదా. దాంతో ఆనందాన్ని వదిలేసావు. అంటే నీకు ఏది ఉందో దాని యొక్క గొప్పతనాన్ని గుర్తించావంటే నీకు సంతృప్తి కలుగుతుంది. ఏది ఉందో దాని యొక్క గొప్పతనాన్ని నువ్వు గుర్తించలేదు అని అంటే నీకు తృప్తి ఉండదు. ఏదైనా అంతే. అది కొడుకైనా అంతే, భార్య అయినా అంతే. నీ కొడుకులో ఒక ఉత్తమ గుణం ఉందనుకో, వాడు చదవడు కానీ అల్లరి చేయడు. నువ్వు చదవడనే దాని గురించి బాధపడతాండావే కానీ అల్లరి చేయడు కదా అనే దాంట్లో సంతృప్తి చెందడం లేదు. అంటే మనం ఏది ఉందో దాంతో తృప్తి చెందాం, దాన్ని గుర్తించం. మొదట ఉన్నదాన్ని గుర్తించాలి. ఉన్నదాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు ఆనందంగా ఉండగలుగుతాం. మనం లేని దాని గురించే ఆలోచన చేస్తాంటాం, ఉన్నదాన్ని గురించి ఎప్పుడు ఆలోచన చేయం. ఇది సమస్య మనకు వచ్చేటువంటి. కాబట్టి విభవే యశ్చ సంతుష్ట. సంతుష్ట అంటే తృప్తి చెందినటువంటి వాడు. ఎప్పుడు సంతృప్తి చెందుతాడు అంటే వాడికి ఏది ఉందో వాడు ఐడెంటిఫై చేయాలి. ఉన్నదాని యొక్క క్వాలిటీని వాడు గుర్తించాలి. నాకు ఈ పెన్ ఉంది, దీని క్వాలిటీని నేను గుర్తించాలి, ఇది నాకు సంతృప్తినిస్తుంది, ఇది చాలా బాగుంది అని అనుకుంటాను. ఇది అందరికీ బాగుండాలని ఏం లేదు. ఇంకొకడు ఎవరో అంటాడు, అదేం పెన్ అది, ఇది పార్కర్ కాదని అంటాడు, ఇంకేదో అంటాడు, ఫలానా కంపెనీ కాదని అంటాడు. నాకు కంపెనీ ముఖ్యమా, అది రాయడం ముఖ్యమా, నాకు పర్పస్ సర్వ్ అవుతుంది అనేది నా ఆలోచన. కాబట్టి నాకు ఈ పెన్ ఉంది, ఏం కావాలా అని అనుకున్నాను అనుకోండి, అది సంతృప్తికి కారణం అవుతుంది. వాడెవడో పార్కర్ అన్నాడు, అది నా దగ్గర లేదు, ఇప్పుడు నాకు దుఃఖం మొదలవుతుంది, బాధ మొదలవుతుంది. అది నా దగ్గర లేదు, అది నా దగ్గర లేదు. ఈ సంతృప్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయాలి, ఉన్నదాని యొక్క ప్రయోజనాన్ని గుర్తించాల, ఉన్నదాని యొక్క గొప్పతనాన్ని గుర్తించాల, దానివల్ల పర్పస్ సర్వ్ అవుతుందా లేదని చూసుకోవాలి. అప్పుడు మనం తృప్తి చెందగలుగుతాం, అప్పుడు ఆనందంగా ఉండగలుగుతాం. ఏదైనా కావచ్చు. దాంట్లో ఒక మంచి క్వాలిటీ ఉంటుంది, ఆ మంచి క్వాలిటీని మనం గుర్తు పెట్టుకోవాలి. దాంట్లో ఒక చెడు క్వాలిటీ కూడా ఉంటుంది, దాన్ని ఇగ్నోర్ చేయాలి, దాన్ని మర్చిపోవాలి. దగ్గర పని చేసేవాడు ఉంటాడు, వాడు చాలా అద్భుతంగా పనిచేస్తాడు, కానీ లీవ్ పెట్టాడంటే 2-3 రోజులు రాడు. మనం 2-3 రోజులు రాడు అనే దాని గురించి ఆలోచన చేసి వాడిని వద్దనుకుంటాను. 3 రోజులు రాకపోతే మిగతా 27 రోజులు నెలలో పని చేస్తాడు కదా అనేది ఆలోచన చేయండి. 3 రోజులు సుఖంగా ఉండడం కావాలా, 27 రోజులు సుఖంగా ఉండడం కావాలా? లేని ఒక చొక్కా గురించి ఏడవల్ల, ఉన్న 4 చొక్కాల గురించి సంతోషించాలా? అది మనం ఆలోచన చేయడం లేదు. అంటే మన ఆలోచన విధానంలో ఇక్కడ తేడా వస్తా ఉంది, ఇక్కడ తేడా వస్తా ఉంది. ఈ తేడాని మనం సరి చేసుకోగలిగామంటే, ఈ డిఫరెన్స్ ని మనం సరి చేసుకోగలిగినామంటే సంతుష్ట, యూ విల్ బికమ్ ఆల్ రైట్. అప్పుడు ఏమవుతుంది అన్నాడు, ఇహైవహి స్వర్గ, ఇక్కడే స్వర్గం ఉంటుంది, ఈ లోకమే స్వర్గలోకం. కాబట్టి స్వర్గం అంటే ఏమిటి? ఆనందంగా ఉండడమే
స్వర్గం. తన సంతోషాన్ని స్వర్గము అని చెప్పి అన్నాడు. మరి నువ్వు సంతోషంగా ఎప్పుడు ఉంటావు? ఎప్పుడు సంతృప్తితో ఉంటావో అప్పుడు సంతోషంతో ఉంటావు. తృప్తి లేనటువంటి వాడు సంతోషంగా ఉండడు. సంతోషంగా లేనటువంటి వాడికి అది నరకంతో సమానం. మన దుఃఖమే నరకం అంటారు అన్నారు కదా. అందువల్ల తాను సంతోషంగా ఉండాలి అంటే తనకు ఏది ఉందో దా అదే క్వాలిటీగా భావించాలి. దాంట్లో ఉండే క్వాలిటీని మనం గుర్తించాలి. గుర్తించాలి. అలా గుర్తించగలిగినామంటే మనం సంతృప్తితో ఉంటాం. అప్పుడు ఈ లోకం స్వర్గంగా మారిపోతుంది అని చెప్పాను. కాబట్టి మనిషి ఆనందంగా ఉండాలి అనంటే తృప్తితో ఉండాలి. తృప్తితో ఉండాలి అనంటే తనకున్నదేందో గుర్తించాలి. దాంట్లో క్వాలిటీని గుర్తించాలి. ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయాలి. ఇది ఇక్కడ చెప్పినటువంటిది. కాబట్టి వశీభూతుడైనటువంటి కుమారుడు, అనుకూలవతి అయినటువంటి భార్య, సంతృప్తి కలిగించేటువంటి అంటే ఉన్నదానితో తృప్తి పడేటువంటి స్వభావం, ఇవి ఎవరికైతే ఉంటాయో వాడికి స్వర్గం అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఈ లోకమే స్వర్గలోకము అని చెప్పాను. తర్వాత తే పుత్రా ఏ పితుర్భక్తాః ते पुत्रा ये पितुर्भक्ताः స పితా యస్తు పోషకః स पिता यस्तु पोषकः తన్మిత్రం యత్ర విశ్వాసః तन्मित्रं यत्र विश्वासः సా భార్య యత్ర నిర్వృతిః. सा भार्या यत्र निर्वृतिः సరే, కుమారుడు అంటే ఎవడు? తే పుత్రాః వాళ్ళే కుమారులు. ఎవరు? ఏ పితుర్భక్తాః తండ్రి పట్ల భక్తి కలిగినటువంటి వారే కుమారులు. తండ్రి పట్ల భక్తి కలిగినడు అంటే వాళ్ళకి పితృభక్తి ఉండాల. పితృభక్తి తత్పరులై ఉండాల. సర్వకాల సర్వావస్థల్లోనూ తండ్రి ఏం చెప్తాడో దాన్ని అనుసరించేటువంటి వాళ్ళుగా ఉండాలి. మరి తండ్రి పితా యహతు పోషక. ఎవడు తండ్రి అంటే ఎవడైతే పోషించేవాడో వాడు తండ్రి. నేను కన్నాను కాబట్టి తండ్రి కాదు, కన్న తర్వాత నేను పోషిస్తున్నాను కాబట్టి తండ్రి. రక్షణ పోషణ ఈ రెండు తండ్రి బాధ్యతలు. బిడ్డల్ని సంరక్షించడం, వాళ్ళను పోషించడం. ఈ రెండిట్లో ఏది చేయకపోయినా అతను తండ్రి కాదు. అలా రక్షిస్తూ పోషిస్తూ ఉన్నటువంటి తండ్రి పట్ల భక్తి లేనటువంటి వాళ్ళు పిల్లలు కాదు. ఇదంతా ఏంటి? పరస్పరం భావయంత, ఒకరికొకరు అనుకూలంగా ఉండడం, రెసిప్రోకల్ సిస్టమ్ అన్నమాట. తండ్రి పట్ల పిల్లలకు భక్తి ఉండాలి, పిల్లల పట్ల తండ్రికి శ్రద్ధ ఉండాలి. వాళ్ళ రక్షణ పోషణ వాటిని చూసుకోవాలి. మన వాళ్ళనేటువంటి భావం ఉండాలి, మమత్వం ఉండాలి, నా బిడ్డలు అనేటువంటి భావన ఉండాలి. నాకు ఆకలేసింది అంటే నేను తింటున్నాను, మరి నా బిడ్డలు తిన్నారా లేదని చూసుకోవాలి. నాకు చలేసింది, నేను దుప్పటి కప్పుకున్నాను, మరి నా బిడ్డలకు దుప్పటి ఉందా లేదని చూసుకోవాలి. అది పోషక రక్షక. కాబట్టి ఎవరు తండ్రి అంటే ఎవరైతే రక్షిస్తాడో, ఎవడైతే పోషిస్తాడో అతను తండ్రి. ఎవరు బిడ్డలు అంటే ఎవరైతే తండ్రి పట్ల తల్లి పట్ల రెండు కలుపుకోవాలి. పితృభక్త అంటే పితృభక్తి కలిగినటువంటి వాళ్ళు అని చెప్పి అన్నప్పుడు ఆటోమేటిక్ గా తండ్రి అన్న ప్రతి చోట తల్లి కూడా అంతర్భాగంగా వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తన్మిత్రం యత్ర విశ్వాస. ఎవరికి విశ్వాసం ఉంటుందో అతడు నిజమైనటువంటి స్నేహితుడు. నమ్మకం ఉండాలి, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. స్నేహితులు
అవసరాల కొద్దీ ఏర్పడుతూ ఉంటారు. అవసరానికి స్నేహం చేసే వాళ్ళు ఉంటారు. ఆ అవసరం తీరదని తెలిసిన మరుసటి క్షణం ఆ స్నేహాన్ని వదిలేసే వాళ్ళు ఉంటారు. అప్పుడవుతాడు మురళి 10,000 కావాలి పంపించు అంటాడు. నా దగ్గర లేదు అని అనగానే వెంటనే ఫోన్ కట్ చేసి నెంబర్ బ్లాక్ చేసేస్తాడు. వీళ్ళంతా ఎవరు అంటే అవసరానికి ఏర్పడేటువంటి స్నేహితులు. ఇక్కడ విశ్వాసం ఏమి ఉండదు. ఏయ్, పంపించలేదు అని అంటే పంపించే పరిస్థితిలో లేడో, లేదంటే అతని దగ్గర లేదో, ఏదో ఒకటి ఉంటుంది కదా, అది కదా ఆలోచన చేయాలా. ఆ ఆలోచన చేయరు. ఎందుకంటే నమ్మకం లేదు. వాడు పెట్టుకొని లేదంట అంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తాను, నిజంగా నీ దగ్గర డబ్బు లేదా? లేదు నా దగ్గర అంటే, ఏది నీ నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టు అంటారు. ఉంటది. ఉంటది. ఒక్కోసారి డబ్బులు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఈ రోజు 10వ తారీఖు అని అనుకుందాం. నీ క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు ఈ రోజు కట్ అవుతాయి. వాటికి సరిపోయేంత డబ్బు నీ దగ్గర ఉంది. ఓ 50,000 ఉంది అనుకోండి. ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు అన్ని కట్ కావడానికి 50,000 ఉంది. దాంట్లో 2,000 3,000 తప్ప మిగతా అంతా కట్ అయిపోతుంది. పొద్దున్నే నేను ఫోన్ చేశాను. ఇవన్నీ 10 గంటలకు కట్ అవుతాయి అనుకుందాం. బ్యాంక్ టైం కట్ అవుతాయని అనుకుందాం. పొద్దున్నే నేను ఫోన్ చేసినప్పుడు నీ దగ్గర ఎంత ఉంది? 50,000 ఉంది. 50,000 పెట్టుకొని నేను 10,000 అడిగితే ఇవ్వలేదని అంటావు. 10,000 నువ్వు నాకు పంపించేసినావు అనుకో, 10 గంటలకు అంత ఏమవుతుంది? 8,000 నీకు షార్టేజ్ వస్తుంది. 10 గంటలకు అంత నేను ఇవ్వగలనా? ఇవ్వలేదు. నువ్వు ఎక్కడి నుంచి అయినా తేగలవు, తెచ్చుకోలేవు, ఇబ్బంది పడు. ఇప్పుడు చెప్పు, ఇవ్వాలా వద్దా? తన్నుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం. ఇవ్వద్దని నేను చెప్పడం లేదు. ఇవ్వు. నీకు వెసులుబాటు ఉంటే ఇవ్వు. ఈ నెల నేను వడ్డీ కట్టుకుంటాను, ఏమి ఇబ్బంది లేదు, క్రెడిట్ కార్డు బిల్లు ఈ నెల కట్టను అనే వెసులుబాటు నీకు ఉందనుకో ఇవ్వు. నేను వద్దని లేదు. దట్ ఈజ్ యువర్ రిస్క్. ఇవ్వడం తీసుకోవడం అనేది మీ ఇద్దరి వ్యవహారం, మధ్యలో నేను జోక్యం చేసుకోను. కాకపోతే ఆ వ్యక్తికి విశ్వాసం ఉండాలి నీ మీద. అరే ఉంటే ఇవ్వకుండా పోర్రా, లేదని అంటున్నాను. అతనికి మళ్ళీ డబ్బులు వచ్చిందానికి ఏం చేయాలా? వెంటనే పంపించాలి. పంపిస్తాడా? అడిగితే ఏమంటాడంటే, "ఏ, ఒక ఫ్రెండ్ గా ఉండి 10,000 మళ్ళీ అడుగుతున్నావు తిరిగి ఇమ్మని. ఆ, 10,000 నువ్వు కష్టపడితే వచ్చాయా, దారిలో పోతుంటే దొరికాయా? కష్టపడితేనే కదా వస్తాయి. ఇట్లాంటి వాళ్ళు. ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళ విలాసాల కోసం మన దగ్గర డబ్బు తీసుకుంటారు. ఏమంటే నా ఫ్రెండ్స్ అందరూ కలిసి గోవా టూర్ పోతున్నారు, నేను కూడా పోవాలనుకున్నాను, నా దగ్గర డబ్బులు లేదు, ఓ 25,000 పంపించు అంటాడు. డబ్బు లేనప్పుడు గోవా టూర్ పోకపోతే ఏమవుతుంది? అప్పు చేసి గోవా టూర్ పోవాలనా? దానికి మనం బలైపోవాలనా? నువ్వు పంపించలేదనుకో 25,000, వెంటనే ఫోన్ కట్ చేసి నెంబర్ బ్లాక్ చేస్తా. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. నువ్వేమో నానా తిప్పలు పడి, నానా కష్టాలు పడి, ప్రతి నెల కొద్ది కొద్దిగా సేవ్ చేసుకొని 25,000 పెట్టుకొని ఉంటావు. స్నేహితుడు కదా, అడిగినాడు కదా అని ఇస్తావు. వాడు దాన్ని దేనికి వాడాడు? గోవా టూర్ పోయి ఎంజాయ్ చేయడానికి వాడాడు. తిన్నాడు, తాగాడు, తందనాలాడాడు, వెనక్కి వచ్చేసాడు, 25,000 ఖర్చు పెట్టుకున్నాడు. నీకు కూడా ఫోన్ చేసి థ్యాంక్స్ రా అని చెప్తాడు. మరి 25,000 ఎప్పుడు ఇస్తారంటే చూద్దాంలే అంటాడు. అప్పు చేసి విహారయాత్రకు పోయిన వాడి బాధ్యత ఎంత ఉంటది?
వాడి మీద విశ్వాసం ఎట్లా కలుగుతుంది? కాబట్టి విశ్వాసం లేకపోతే దాన్ని మైత్రి అనము. అది స్నేహం కాదు. స్నేహం అంటే ఎట్లుండాలని భర్తృహరి చెప్తాడు, పాలు నీళ్లు లాగా ఉండాలి అనేసి. పాలు నీళ్లు లాగా ఉండడం ఏంది స్నేహం అంటే నీళ్లు పాలల్లో కలిసేవి, ఆ రెండు స్నేహం చేసింది. ఆవిడ పాలు ఏం చేసిందంటే తన గుణాలని, అంటే తనకుండేటువంటి రుచిని, తనకుండేటువంటి రంగుని, తనకుండేటువంటి మధురత్వాన్ని, ఆ వాసనను, దాన్నంతా నీళ్ళకి ఇచ్చింది. నీళ్లు కూడా ఏమైనాయి, పాలైపోయింది. సరే, ఇప్పుడు పాలను కాగబెడతన్నారు. కష్టం ఎవరికి వచ్చింది? స్నేహితునికి వచ్చింది, పాలకు వచ్చింది. నీళ్ళని కాదు కదా కాగబెట్టేది, పాలను కదా. అప్పుడు ఏమవుతుంది? పాలు ఆవిరి కాదు, నీళ్లు ఆవిరి అవుతాయి. అంటే తన స్నేహితుని కోసం తాను త్యాగం చేస్తుంది. నీళ్లు ఆవిరైపోతా ఉంటే తట్టుకోలేకుండా పోయిందంట పాలు. అరే, నా ఫ్రెండ్ ఆవిరైపోతున్నాడు, ఈ మంటను ఆర్పేయాలి అని పాలు పొంగి మంట మీదకి పొంగుతుంది, మంటను ఆర్పడం కోసం. అంటే అక్కడ పొంగింది ఏంది? నీళ్లు కాదు, పాలు. అలా పాలు పొంగిపోతా ఉండేదాన్ని చూసి తన స్నేహితుడు మంటలో దూకేస్తాడని ఆపడం కోసం మళ్ళీ నీళ్లు వచ్చి దాంతో చేరుతాయి. అంటే మనం పాలు పొంగేటప్పుడు కాసిన్ని నీళ్లు చల్లుతాం దాని మీద. ఏ ఒకరి కష్టంలో ఒకరు. నా స్నేహితునికి కష్టం వచ్చింది అంటే అది నా కష్టం, దాన్ని నేను ఇక్కడ ఏమిటి? విశ్వాసం అంతే. దాని ఒక ఉదాహరణగా చెప్పాడు, మంచి ఉదాహరణ. అలాంటి వాళ్ళు స్నేహితులు, అలాంటి వాళ్ళు స్నేహితులు అవుతారు. కాబట్టి స్నేహం అంటే విశ్వాసం ఉండాలి. సా భార్య ఎత్ర నిర్వృతి. నిర్వృతి అంటే ఆనందం, ఆనందం, సౌఖ్యం. భార్య ఆనందాన్ని కలిగించేటువంటిదిగా ఉండాలి. భార్య ఇబ్బంది పెట్టేటువంటిదిగా ఉండకూడదు. ఈ రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి భార్యలు. వాళ్ళ తమ్ముడు ఏదో వ్యాపారం చేస్తాడని ఈమె దగ్గర ఉండేటువంటి నగలో డబ్బులో భర్త దగ్గర ఉండేటువంటిది కూడా తీసేసుకుని తమ్మునికి ఇస్తాడు. వాడు ప్యాకాట్లో పోగొడతాడు. ఇది ఎవరికి సుఖము, ఎవరికి దుఃఖము? భర్తకు దుఃఖం. భర్తకు దుఃఖాన్ని కలిగించేటువంటిది భార్య కాదు. కాబట్టి సా భార్య ఎత్ర నిర్వృతి సౌఖ్యదాయిని, ఆనందాన్ని ఇచ్చేటువంటిదిగా ఉండాలి. ఆ విధంగా ఉంటే భార్య అవుతుంది. కాబట్టి తల్లిదండ్రుల పట్ల భక్తితో ఉండేవాడు కొడుకు, బిడ్డల్ని పోషించేవాడు తండ్రి, విశ్వాసం ఉండేటువంటి వాడు స్నేహితుడు, సౌఖ్యదాయినైనటువంటిది భార్య అని చెప్పి అన్నాడు. ఈ నాలుగింట్లో ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఆ మొదటిది అబద్ధం అన్నారు కదా. ఉమ్. అబద్ధంలో మంచి చెడు అని ఏమైనా ఉన్నాయా? ఒక్కొక్క సందర్భంలో కొన్ని పనుల కోసం కొన్ని అబద్ధాలు చెప్తారు. దానికి భాగవతం చెప్పింది కదా, వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు చికిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు ఆగమనుందదిప అని చెప్పి అన్నారు. అంటే ఒక మంచి జరగడం కోసం చెప్పేటువంటి అబద్ధం సత్యం యొక్క ఫలితాన్ని ఇస్తుందని భారతం కూడా చెప్తుంది. ఇప్పుడు పిల్లవాడు అన్నం తినలేదు, వానికి అన్నం తినిపించడం కోసం అమ్మ అరే బూచోడు వస్తాడు తినకపోతే అని చెప్పి అంటుంది. బూచోడు రాడు. ఇది అబద్ధమా కాదా?
అబద్ధమే. కానీ ఎందుకు? ఒక ప్రయోజనం కోసం చెప్పింది. అకారణంగా చెప్పే అబద్ధాలు కాదు. తాను దేవుడికి తప్పు ప్రసాదం చేసి ఆ, దేవుడికి ప్రసాదం ఇస్తాము. దేవుడు ఉమ్, తినడానికి తెలుసు, ఉమ్, అయినా ఇస్తాము. అది అబద్ధం లెక్క కిందకి రాదు. అది అబద్ధం కాదు. సరే, అంటే సృష్టిలో మనకు కంటికి కనిపించినటువంటి విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి. అన్ని విజిబుల్ కావాలని ఏమీ లేదు. భగవంతుడు స్వీకరిస్తాడా లేదా అనేది పక్కన పెట్టేద్దాం. ఆ ఇక్కడ ఒక ప్రయోజనం కోసం ఏమైనా చెబితే, ఉదాహరణకి నలుగురు దొంగలు ఒక బాటసారిని తరుముకుంటూ వస్తున్నారు. ఆ బాటసారి మన ఇంట్లోకి దూరాడు. అయ్యా, దొంగలు తరుముతూ వస్తున్నారు, మీరే ఎట్లయినా కాపాడండి. అప్పుడు ఆ దొంగలు మన ఇంటి దగ్గరకు వచ్చాడు. వచ్చి, ఇట్లా ఒక అబ్బాయి వచ్చాడు చూశారా అని అడిగాడు. అడిగితే, లేదండి ఇటువైపు రాలేదు, ఎవరో అటు పోతూ ఉన్నట్టు అనిపించింది, శబ్దం అటువైపు నుంచి వచ్చింది అని చెప్పి అన్నాం అనుకోండి. ఆ దొంగలు అటువైపు వెళ్ళిపోతారు, ఈ వ్యక్తిని కాపాడుతాం. ఇప్పుడు మనం చెప్పింది నిజమా అబద్ధమా? అబద్ధమే మనం చెప్పింది, నిజం కాదు. ఇట్లా ఆ ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. చారిత్రక ప్రయోజనం ఉంది. ఒక మంచి జరుగుతుంది అనుకుంటే చెప్పేది అది అనృతమైన దానికి సత్య ఫలం ఉంటుంది. అది పనిగా అబద్ధం చెప్పేవాళ్ళు మనం ఏం చేయాలి? తర్వాత ఆమ్, యస్య పుత్రో వశీభూతలో ఆమ్, మామూలుగా ఉమ్, రాముడు పితృవాక్య పరిపాలకుడు అనేసి అంటాం కదా. అవును. ఉమ్, అప్పుడు ఆమ్, ఆ అడవికి పోవాలని ఆ, తండ్రి అనుకున్నప్పుడు వెళ్ళడము, ఆ ఆ ఉమ్. సందర్భంలో ఏమన్నా అది కష్టం కదా, అడవికి వెళ్ళడం అనేది. ఒక ఏదో అలా అనిపించింది అడగడం. ఏ పిల్లవాడికి కష్టమే, కాదని చెప్పలేదు. కానీ తండ్రి కంటే తండ్రి మాట కష్టం కాదనుకున్నాడు రాముడు. అంతఃపురంలో సుకుమారంగా పెరిగినటువంటి రాముడు అడవిలో పోయి బ్రతకడం అనేది కష్టమే. కానీ తండ్రి మాట కంటే అది కష్టం కాదు. తండ్రి మాట తప్పిపోవడం అనేటువంటి కాలంకం కంటే అది కష్టం కాదు ఉమ్. అనేది ఆయన భావన. ఆ, అంతే. సో అదే ఆ ఆ వంశానికంతా మొత్తం అప్రతిష్ట వస్తుంది కదా, రఘువంశ రాజులు ఆడిన మాట తప్పిపోయినారని. దాన్ని ఇతను కూడా మోయాల్సి వస్తుంది కదా. ఆ, సరే, కంక్లూడ్ చేద్దాం. ఆ. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.